హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా ఈ రెండు జిల్లాలలో వ్యవసాయ భూమి కొనాలనుకున్న వారు తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాలోనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితేనే మీకు మళ్ళీ వీడియోస్ కనబడుతూ ఉంటాయి. అంటే మేము పెట్టే వీడియోస్, యూట్యూబ్లో పెట్టే వీడియోస్ మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ తరపున రావాలనుకుంటే మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మనకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్లో వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఇందులో కొంచెం పొలం, కొంచెం మామిడి తోట ఉంది. ఈ భూమి ఎర్ర నేల. ఈ భూమికి మంచి దారి ఉంది. విలేజ్ టు విలేజ్, ఈ విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళే దారిని ఆనుకొని ఉంది. 30 ఫీట్ రోడ్, 30 ఫీట్ల దారిని ఆనుకొని ఉంది ఈ భూమి. ఈ భూమికి రావడానికి చాలా మంచి దారి ఉంది. కరీంనగర్ నుండి రావాలనుకున్న వాళ్ళకి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కొత్తపల్లి నుండి టర్న్ కావాలి. ఇది హుస్నాబాద్ రోడ్డు. కొత్తపల్లి నుండి టర్న్ అయినాక చిగురుమామిడి మండల్ వస్తుంది. చిగురుమామిడి మండల్ దాటినాక వచ్చేది సుందరగిరి. ఈ సుందరగిరి నుండి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ భూమి. అంటే మనం కరీంనగర్ నుండి హుస్నాబాద్ రోడ్డుకి రావాలి. హుస్నాబాద్ రోడ్డుకి వచ్చినప్పుడు, కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్ళే దారికి వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల్ సుందరగిరి విలేజ్, ఆ విలేజ్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ముందు ఉన్న దారి కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి. ఇప్పుడు మనకు కొత్తగా కరీంనగర్ నుండి హుస్నాబాద్ మీదిగా ఆలేరు జనగాంకి 4 లైన్ శాంక్షన్ అయింది. అంటే దారి కరీంనగర్ టు ఆలేరు జనగాంకి 4 లైన్ రోడ్ శాంక్షన్ అయింది. ఆ దారికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దారికి కనెక్టివిటీ ఇప్పుడు మనం ముందు చూసిన దారి బీటీ రోడ్ అవుతుంది. డైరెక్ట్ 4 లైన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. అది కూడా స్టేట్ రోడ్డు, బీటీ రోడ్ ఉంది దీని ముందున్న రోడ్డు. ఈ భూమి మంచి ఎర్ర నేల. ఇందులో వీళ్ళు సగం తోట పెట్టారు, సగం పొలం ఉంది. అంటే 2.5 ఎకరాలు తోట ఉంటుంది, ఇంకో 2.5 ఎకరాలు పొలం ఉంటుంది. వాటర్ ఇక్కడ ఒక మంచి బోర్ ఉంది. ఈ తోటకి పొలానికి సరిపోయేంత మంచి బోర్ ఉంది. వాటర్ ఏరియా, మనకు నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు ఈ భూమికి ధర ఎకరానికి 45 లక్షలు చెప్తున్నారు. ఇందులో ఉన్న మామిడి తోట 6-7 సంవత్సరాలు ఉంటుంది. చిన్న మామిడి తోట, లాత మామిడి తోట. మనకి ఇప్పటి నుండే క్రాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ మామిడి తోటకు కూడా. వెనకాల పొలం ఉంది. 2 విధాలుగా తోట, పొలం 2 ఉన్నాయి ఇందులో. మళ్ళీ మనం ఏం చేయాలనుకున్నా, అంటే ఎలాంటి తోటలు పెట్టాలనుకున్నా ఇది యూజ్ అవుతుంది. ఎర్ర నేల, అన్ని పంటలకు అనువైన నేల. రోడ్డు బీటీ రోడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్కి. అదేవిధంగా మనకి ఇప్పుడు కరీంనగర్ నుండి హుస్నాబాద్, ఈ జనగాం, ఆలేరు జనగాం ఇట్లా రోడ్ అవుతుంది కాబట్టి ఎలాంటి ట్రాన్స్పోర్ట్కైనా ఈజీ ఉంటుంది. ఎవరైనా భూమి కొనాలనుకుంటే ఒక్కసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడ ఎంత రేటు ఉంది, ఎంత పెట్టచ్చు అన్నది కూడా మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ భూమి అని కాదు, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలలో ఎక్కడ భూమి కొనాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ టీంని కలవండి. కలిస్తే మేము మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూపిస్తాం. మీ బడ్జెట్కి సెట్ అయ్యేది చూసుకొని తర్వాత కొనుక్కోండి. మీరు మమ్మల్ని కలవడం ద్వారా మాకు ఒక గుర్తుంటుంది, మీకు ఎంత ల్యాండ్ సెట్ అవుతుంది అన్నది. అలాంటి ల్యాండ్స్ ఏమైనా నచ్చినప్పుడు మేము మీకు చెప్పగలుగుతాం కాబట్టి ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీం తిమ్మాపూర్లో మాకు ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వస్తే ఎవరో ఒకరు కలుస్తాం కాబట్టి ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమి కొనడం వల్ల మీకు పేపర్స్ పరంగా, బౌండరీస్ పరంగా అవన్నీ దగ్గరుండి మేమే చూసుకుంటాం. బయాన్ అయినప్పటి నుండి, అంటే అగ్రిమెంట్ అయినప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము మీతో ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అవన్నీ మేమే చూసుకుంటాం కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఒక్కసారి వచ్చి ల్యాండ్స్ని చూడండి. అదేవిధంగా మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్లో మా వీడియో చూడాలనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చివరిగా ఒక విషయం, ఇప్పుడు మనం భూమి కొన్నప్పుడు ఎప్పుడు కానీ పాస్బుక్ అనేది ఇంపార్టెంట్ కాదు. పాస్బుక్తో పాటు లింక్ డాక్యుమెంట్, పహానీ, ఈసీ ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఎవరైనా భూమి కొనాలనుకుంటే ఇవి తప్పకుండా చూసుకోవాలి. ఒక పాస్బుక్ అనేది ఇంపార్టెంట్ కాదు. అదేవిధంగా దారి అనేది చాలా ముఖ్యం. ఎలాంటి భూమి కొన్నా దారి అనేది చాలా ముఖ్యం. ఇది ఈ భూమికి ఉన్న దారి మంచి దారి ఉంది. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి ఉంది. 30 ఫీట్ దారి. ఇది బీటీ రోడ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే అప్రూవ్ అయింది.
మీరు ఎవరైనా మా వీడియోస్ కావాలి అనుకుంటే యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అదేవిధంగా ఒక్కసారి మాత్రం కలవండి, కలిస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.